శ్రీకాంత్ గారు, ఓకే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా వ్యాఖ్యలు చేశారు. అలాగే సిద్ధం సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ సభలు. మీరు ఎలాగో రా కదలిరా సభలు కానీ శంకారావం సభలు కానీ తీసుకున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకున్న ఒక కార్యక్రమం సిద్ధం. నిన్న చివరి సభ కూడా ముగిసింది. ప్రధానంగా ఫైనల్ థీమ్ ఏంటంటే ఎత్తులు పొత్తులు జిత్తులు వర్సెస్ పథకాలు. ప్రజలు మీరు డిసైడ్ చేసుకోండి, నా బలం మీరే, చంద్రబాబు నాయుడు బలం పొత్తులు. ఇది నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కామెంట్. దానిపై మీ స్పందన ఏంటి సార్? సతీష్ గారు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న రవిచంద్ర రెడ్డి గారికి నమస్కారం. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన క్లిప్పింగ్ ఒకటి ఇప్పుడు మీరు ప్లే చేశారు. దాంట్లో జగన్ మాట ఇచ్చాడంటే మాట తప్పడం అని చెప్పనేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఆయన ఎలక్షన్ పాదయాత్ర చేసేటప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్ని మాటలు ఇచ్చాడు, అవన్నీ తప్పాడు అనేది రాష్ట్రం మొత్తం తెలుసు. అది టీచర్స్ విషయంలో సిపిఎస్ రద్దు అనేది చాలా మేజర్ సబ్జెక్టు. ఎన్నో లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి నాట్ ఓన్లీ టీచర్స్, సిపిఎస్ కింద వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ లక్షల మంది జీవితాలు కుటుంబాలకు సంబంధించిన అదేముందన్న వారం రోజుల్లో రద్దు చేసేద్దామని చెప్పనేసి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. సిపిఎస్ రద్దు చేశారా? జగన్ మాట ఇచ్చారంటే నిలబడతారు కదా. రద్దు చేశారా? చేయలేదు. నెంబర్ 2, మద్యపాన నిషేధం. ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఈరోజు 5 సంవత్సరాల్లో దశల వారీగా మద్యపాన నిషేధం చేసి ఆఖరికి ఎలక్షన్ లాస్ట్ 5వ సంవత్సరం వచ్చేసరికి 5 స్టార్ హోటల్లో మాత్రమే ఖరీదుగా మద్యం దొరికేటట్టు మాత్రమే పెడతాం, మద్యపాన నిషేధం చేసే మిమ్మల్ని ఓటు అడుగుతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు మద్యపాన నిషేధం చేశారా? దాని మీద మద్యపాన నిషేధం అని చెప్పి దాని మీద వచ్చే ఆదాయాన్ని బ్యాంకులకు చూపించేసి నెక్స్ట్ 25 years లో ఇంత ఆదాయం వస్తుందని చెప్పనేసి 20,000 కోట్ల పైన అప్పు తీసుకొచ్చి మళ్ళీ పథకాలకు అనేది వాడటం జరిగింది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. జాబ్ క్యాలెండర్ జనవరిలో ఎవ్రీ ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పారు. రిలీజ్ చేశారా? 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చారా? లేకపోతే వాడికి ఎంప్లాయ్మెంట్ ఏమైనా క్రియేట్ చేశారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. ఇంకా ఇప్పుడు మన డిబేట్ టైం కూడా సరిపోదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట ఇచ్చాను, మాట ఇస్తే మడమ తెప్పను అని చెప్పనేసి చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఆ సభలో దానికి ఇప్పుడు మేము అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి కదా. త్వరలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము, చేయగలిగిందే చెప్తాము, చెప్పేదే చేస్తాము. సార్ అదే నేను చెప్పేది మేనిఫెస్టో ఇప్పుడు గురించి కాదు. 2019 ఆయన పాదయాత్రలో చెప్పిన అంశాలు ఊరక నేను మచ్చుకు ఒక 3-4 చెప్పాను. అవి 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 మాట తప్పినట్టు కదా. పెద్ద సబ్జెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడితే. పెద్ద సబ్జెక్ట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అలాగే ఈ మద్యపాన నిషేధం కావచ్చు, ఇవన్నీ సిపిఎస్ రద్దు కావచ్చు, ఇట్లాంటి చాలా పెద్ద సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. వీటి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు సంబంధించిన, కొన్ని లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశాలు, అలాగే కొన్ని కోట్ల మంది జీవితాలు. ఈ రోజు లెక్కర్ తాగి 15 రూపాయలకు తయారు చేసిన 12 బినామీ కంపెనీలతో ఈ రోజు ఆ లెక్కర్ తాగి ఎంత మంది పక్షవాతాలు వచ్చి, లేకపోతే లివర్లు ఇవి చెడిపోయి వాళ్ళు ఎంత మంది తాలిబొట్లు దిగిపోయి ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుసు. నెంబర్ 2, మొన్న క్యాష్లెస్ అనేది రోడ్డు పక్కన కూర్చున్న కూరగాయలు అమ్మే చిన్న చిన్న వాళ్ళు కూడా ఈ రోజు స్ట్రీట్ వెండర్స్ కూడా ఆఖరికి పేటిఎం, జీపేకి వచ్చారు. మొన్నటిదాకా మందు షాపుల్లో ఓన్లీ క్యాష్ పేమెంట్స్ అనేది తీసుకొని దాంట్లోనే ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో కూడా మనం అంతా చూస్తా ఉన్నాం. లెక్కలతో సహా మీడియాలో అన్ని వచ్చినాయి. ఎంత చేస్తున్నారు ఏంటి అనేది. నేను ఇవన్నీ మాట్లాడుతున్నా. మాట తప్పును అని చెప్పినప్పుడు నేను ఒక మెయిన్ 3 సబ్జెక్టులు చెప్పాను. ఈ 3 సబ్జెక్టులకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే శ్రీకాంత్ గారు నిన్న కూడా ముఖ్యమంత్రి మీ పాత మేనిఫెస్టోని చూపించారు. అలాగే 2014లో హామీలు ఇచ్చారు, ప్రత్యేక హోదా తెస్తామన్నారు, ఏం తెచ్చారు? మళ్ళీ వాళ్ళే పొత్తుల పేరుతో వస్తున్నారు, ఆ ఫలితం 0 అంటూ నిన్న సీఎం ఒక కామెంట్ చేశారు. సార్ ఇప్పుడు 2014 సబ్జెక్టు
పబ్లిక్ కి నచ్చిందా లేదా అనేది 2019 పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేసినా కూడా జనాలు ఒక డెసిషన్ కి వచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అసత్యాలు, వైసీపీ సోషల్ మీడియా చేసిన అసత్యాలతోటి అధికారం అనేది మార్పు చెందింది. సో ఆ సబ్జెక్టు పక్కన పెట్టాలి. ఇంకా ఇప్పుడు 2019 నుంచి ఇప్పుడు మీరు మాట తప్పం మడం తెప్పం అని చెప్పి చెప్తున్నారు కదా. రవిచంద్రారెడ్డి గారు కూడా చాలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తుంది ఏంటంటే గతంలో 650 హామీలు ఇచ్చారు, అలాగే మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించారు. నేను మొత్తం విన్నా, మీరేం మాట్లాడినా కూడా దయచేసి నేను విన్న తర్వాత మీరు రెస్పాండ్ అయితే బాగుంటుంది సార్. రవిచంద్రారెడ్డి గారు, శ్రీకాంత్ గారు మాట్లాడిన తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి. మీరు రెస్పాండ్ అవ్వండి. నేను పాయింట్స్ నోట్ చేసుకున్నాను, మాట్లాడుతున్నాను. తర్వాత డిస్టర్బ్ చేయదలుచుకుంటే నేను డిస్టర్బ్ చేయగలను కదా. ఈరోజు బెల్ట్ షాపులు రద్దు చేశామని చెప్పనేసి రవిచంద్ర 40,000 బెల్ట్ షాపులు. అసలు మద్యం విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏది మాట్లాడినా అంతకన్నా కామెడీ ఈ రాష్ట్రంలో ఏది లేదు. బెల్ట్ షాపులు లేవా? రండి, 2 కాన్స్టిట్యున్సీలు తిరుగుతాం, నేను చూపిస్తా పాయింట్స్ మొత్తం. బెల్ట్ షాపులు ఎన్నెన్ని ఉన్నాయో నేను చూపిస్తా, రండి. నేను ఓపెన్ ఛాలెంజ్, మీ 10 టీవీ మీరు రండి, మీ మీడియా తరఫున రండి, రవిచంద్రారెడ్డి గారు రమ్మనండి, ముగ్గురం వెళ్దాం, కార్లు వెళ్దాం, ఒక నియోజకవర్గం 2-3 నియోజకవర్గాలు శాంపిల్ తీసుకుందాం. బెల్ట్ షాపులు ఏ విలేజ్ లో ఎన్ని ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎంతెంత ఏ విధంగా మద్యం అమ్ముతున్నారో నేను చూపిస్తా. ప్లస్ రెగ్యులర్ ప్రభుత్వం ప్రైవేట్ దగ్గర నుంచి తీసుకొని ప్రభుత్వం రన్ చేస్తుందని చెప్తున్నారు. అవును, రన్ చేస్తుంది. అఫీషియల్ గా 100 కేసులు అమ్మితే అన్అఫీషియల్ గా ఇంకొక 50-60 అమ్ముతున్నారు. మొన్నటిదాకా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అలౌ చేయకపోవడానికి రీజన్ అదే. అన్అఫిషియల్ గా అమ్మారు. అవన్నీ 100 ప్రూఫ్లు అనేది మేము చేస్తాం. మీడియా సంబంధించిన దగ్గర సమాచారం ఉంది, ఏ విధంగా చేశారని చెప్పనేసి అవన్నీ కూడా డేటా ఉంది. ప్లస్ సిపిఎస్ రద్దు చేశాము, రద్దు చేశారు కరెక్ట్. జిపిఎస్ తీసుకొచ్చాం, మెరుగైన విధానం అని చెప్పనేసి. మెరుగైన విధానం మీరు చెప్తే ఎట్లంటే వాళ్ళు చెప్పాలా, ఉద్యోగులు వాళ్ళు చెప్పాలా. చర్చలు జరిపారంట. కనీసం 2-3 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 years కూడా కనీసం ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతోటి ముఖ్యమంత్రి గారు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, మాట్లాడలేదు. ఎంతసేపటికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు వాళ్ళతోటి? కనీసం వాళ్ళ బాధ చెప్పుకునే దానికి అవకాశం కూడా ఇవ్వలేదు. టీచర్లు కానీ వీళ్ళకి కానీ. మళ్ళీ జీపీఎస్ మెరుగైన విధానం మీరు చెప్తారు. మీరు మాట తప్పారా లేదా? సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారా లేదా? చేయలేదు. జీపీఎస్ వాళ్ళకి ఏమైనా అనుకూలం అని చెప్పి మాకు ఓకే సంతోషం, జీపీఎస్ చేశారు బాగుంది, ఇది ఓపీఎస్ ఇవ్వకపోయినా పర్లేదని ఉద్యోగులు ఏమైనా చెప్తున్నారా? గగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళు. ముందు కన్నా మాకు ఇబ్బంది అయిపోయిందని చెప్పారేసి అని. అలాగే బీసీలకి ఓసీ సీట్లలో కూడా బీసీలకు ఇచ్చారన్నారు. కరెక్ట్. మీ దాంట్లో సామాజిక న్యాయం ఎలా ఉందని చెప్తాను. రవిచంద్రారెడ్డి గారిని వరుసగా చెప్పమనండి. ఎవరెవరు మంత్రులు, ఏ శాఖలు, ఏ బీసీలు అని చెప్పిన వరుసగా పేర్లు చెప్పమనండి. ఎవరికి పేర్లు, కనీసం ఆ బీసీ మంత్రుల పేర్లు అన్నా తెలుసా? ఎంత దుర్మార్గం అంటే సతీష్ గారు, ముఖ్యమంత్రి గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇస్తున్నారు ఒక్కొక్క స్కీము సంబంధించి. బీసీలకు సంబంధించి ఇచ్చే స్కీములు వాటిల్లో కూడా బీసీ మంత్రుల ఫోటోలు కూడా లేవు. యాడ్ లో ఒక 2 కోట్ల రూపాయలు యాడ్ వేస్తే ఎక్కడో మూలన ఇంత పేరు మంత్రి పేరు రాస్తున్నారు. ఏమండి అంటే బీసీ మంత్రులు కనీసం వాళ్ళ ఫోటో కూడా జనాలకు తెలిసేదానికి ఇది లేదా? ఎక్కడన్నా రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా? అంతకుముందు ఈ మిగతా రాష్ట్రాల్లో మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ శాఖకు సంబంధించిన ఓసీ సీట్లను కూడా బీసీలకు ఎస్సీలకు ఇచ్చామని ఈ మధ్య కాలంలో మార్పులు చేర్పుల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చూపిస్తోంది. నేను చెప్తున్నాను సార్, బీసీలకి వాళ్ళు సీట్లు ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చే గౌరవం ఏంటో చెప్తున్నా. ప్రధానమంత్రి ఇచ్చేటటువంటి యాడ్లో కూడా ప్రధానమంత్రి ఫోటో, ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఫోటో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాంట్లో ఎక్కడన్నా మంత్రి ఫోటో అనేది, బీసీ మంత్రుల ఫోటోలు అనేది ఒకటి ఉందా? అంటే కనీసం వాళ్ళ ఫోటో కూడా ఎంచుకునేటట్టు అర్హత లేదు. శ్రీకాంత్ గారు, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? గొంతు కోసినట్టు కోసి చంపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే చాలా పథకాలు గుర్తొస్తాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే చెప్పే అంశం. దీనిపై మీ సమాధానం ఈ విధంగా మీరు చేస్తారు. లిక్కర్ మీద 50,000 కోట్ల స్కామ్ చేశారు. మీరు ఇంకా మళ్ళీ మాట్లాడుతారు. ఇందాక నుంచి చూస్తా ఉన్నాం సైతాన్ పాలన, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాబోతున్నారు.
పోలింగ్ అవగానే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాబోతున్నారు. దాని నుంచి తప్పించుకోవడానికి బీజేపీ ముందు మోకరిల్లారు. దేర్ ఇస్ నో అదర్ పర్పస్. ఓకే. దేర్ ఇస్ నో అదర్ పర్పస్ Okay. టు గెట్ ద అలయన్స్. Okay. ఓకే. లేకుండా శ్రీకాంత్ గారు ఓకే ఓకే ఓకే. ఈ అంశాలన్నీ మీరు ఎప్పుడు మాట్లాడుకున్నారు బయట టీడీపీ వైసీపీ పోలింగ్ అవగానే బలం లేకే పొత్తులు పెట్టుకున్నారు. బలం లేక పొత్తులు పెట్టుకున్నారు. నేను ఒక్కనే వస్తున్నా బలం లేక పొత్తులు పెట్టుకున్నారు. ఇది నేను ముఖ్యమంత్రి చేసిన కామెంట్. దీనిపై సమాధానం చెప్పండి. 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది అఫిషియల్ గా. ఇంకా మీరు మాట్లాడుతున్నారు నీతి గురించి, కేసుల గురించి. 11 కేసుల్లో ముద్దాయి మీ ముఖ్యమంత్రి గారు. ఓకే ఓకే. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తే రైట్ చరిత్రే భయపడుతుంది. రైట్ ఓకే ఓకే. దర్యాప్తులో అన్ని కేసులు అంశాలు మనం చర్చించొద్దు. రైట్ రోజు మీరు అందరూ తెలుగుదేశం పార్టీ వైసీపీ బయట మాట్లాడుకున్నవి. అయితే నిన్న బలం లేకే పొత్తులు కుదుర్చుకుంటున్నారు అన్న అంశాన్ని ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. నేను ఒక్కనే వస్తున్నాను, నాకు ప్రజలే బలం, నాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు, ప్రజలతోనే నా పొత్తు అన్నది సీఎం వ్యాఖ్య. సార్ ఇప్పుడు నేను కరెక్ట్ గా స్ట్రైట్ క్వశ్చన్ చెప్తాను సార్. తెలుగుదేశం ఎప్పుడు పెట్టుకున్నా పొత్తు అఫిషియల్ గా పెట్టుకున్నాం అంటే అఫిషియల్ గా పెళ్లి చేసుకున్నట్టే జరిగింది. అక్రమ సంబంధాలు పెట్టుకోవాలా. ఈ 5 సంవత్సరాలు బీజేపీ తోటి వైఎస్ఆర్సీపీ అంట కాగింది వాస్తవం కాదా? ఓకే. బీజేపీ ఎల్లి కాళ్ళు పట్టుకొని అలాంటి బీజేపీతో మీరెందుకు పొత్తు కుదుర్చుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో అంత అనుబంధం ఉన్నప్పుడు మీరు బీజేపీతో మళ్ళీ ఎందుకు పొత్తు కుదుర్చుకున్నారు? ప్రత్యేక హోదా అనేది అంశాన్ని మెడలు వంచి కేంద్రం మెడలు వంచి తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తేలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇచ్చేస్తా ఉంటే కనీసం దానికి మాట్లాడిన మాట వాస్తవం కదా, మాట్లాడకుండా ఉన్న మాట వాస్తవం కదా. మరి శ్రీకాంత్ గారు మరి ఇప్పుడు మీరు పొత్తు కుదుర్చుకున్నారు కదా, ప్రత్యేక హోదా తెస్తారా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని అడ్డుకుంటారా? మరి మాట్లాడుతా ఉన్నారు ఈ రోజు. మేము ఏదైనా 12.5 లక్షల కోట్ల అప్పు చేశారు మీరు. ఆ అప్పు అది ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనధికార పొత్తు ఉంది, ప్రత్యేక హోదా సాధించలేరు అంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు పొత్తు కుదుర్చుకున్నారు కదా, ప్రత్యేక హోదా తెస్తారా? ప్రయోజనాల దృష్ట్యా పెట్టుకుంటున్నాం. మీలాగా మీ కేసుల కోసం కాళ్ళ మీద పడి మీ ప్రత్యేక హోదా అవసరం లేదు, ఏం అవసరం లేదు, 20కి 25 సీట్లు ఇవ్వండి, ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి కేంద్రం మెడలు వచ్చి ఈయన మెడలు వచ్చాడు ముఖ్య వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా కాదు. మరి ఇప్పుడు ప్రత్యేక హోదా మీరు సాధిస్తారా? ఇప్పుడు మీరు పొత్తు కుదుర్చుకున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటారా? విభజన హామీలు అన్ని వెంటనే పరిష్కారం అవుతాయి. సఖ్యత ఇది పెట్టుకొని తర్వాత దానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన పనులు కానీ ఇవన్నీ కూడా దానికి వీళ్ళు చేసిన అప్పుల నుంచి